ఏం చేస్తున్నాడు? అయ్యో, కళ్ళద్దాలు ఇరగ్గొట్టేసి ఇక్కడికి వెళ్తున్నాడు. లెన్స్ కార్డ్ షాప్కి వెళ్ళి వాళ్ళ చెత్త బుట్టలోనే పాడేస్తున్నాడు. అంతేకాదు ఫోన్లో యాప్ కూడా డిలీట్ చేస్తున్నాడు. ఎందుకు ఇంత కోపం వచ్చింది? హిందూ అనేవాడికి కోపం రావాల్సిందే. నేను ఇదే బొట్టు పెట్టుకుని లెన్స్ కార్ట్లో పని చేయడానికి వెళ్తే నన్ను పని చేయనివ్వరు. లెన్స్ కార్ట్లో పనిచేసే వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి అని రూల్స్ ఉన్న ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్ బయటికి వచ్చింది. దాంట్లో హిందువులు ఇలా కలైవా ఆర్ కాషాయ దారం కట్టుకుని రావద్దు, బొట్టు పెట్టుకోవద్దు, రంగురంగుల రింగ్స్ కొంతమంది పెట్టుకుంటారు కదా, ఇప్పుడు జాతక రీత్యా ముత్యం పెట్టుకోవాలి, పగడం పెట్టుకోవాలి, అలా రంగులు ఉన్న రాళ్ళు ఉన్న ఉంగరాలు పెట్టుకోకూడదు. కానీ అబ్దుల్లీలు ముసుగు వేసుకోవచ్చు. హిందుస్థాన్లో హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో ఒక హిందువు ఉనికి బొట్టు, కాషాయదారం, సింధూరం పెట్టుకోవడం మానేస్తేనే, తీసేస్తేనే ఉద్యోగం ఇస్తారట, పనికి రావచ్చు అంట. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అందరికీ ఆ రూల్స్ ఉన్నాయా? లేదు. అందరూ వాళ్ళ యొక్క ఉనికిని వాళ్ళు కాపాడుకోవచ్చు, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవచ్చు, వాళ్ళ రిలీజియస్ సింబల్స్ని, వాళ్ళ యొక్క వేషధారణని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సో ఆ డాక్యుమెంట్ వైరల్ అయ్యి అందరూ ప్రశ్నించడం మొదలు పెట్టగానే ఆ కంపెనీ CEO పీయూష్ బన్సాల్ పాత డాక్యుమెంట్ అది, దాన్ని వైరల్ చేస్తున్నారు. అది నిజం కాదు అనుకుంటూ సోలో ట్వీట్ పెట్టాడు. ఫస్ట్ పాతది అంటే ఎన్ని ఏళ్ళది అనుకున్నారు? February 2026 వాళ్ళ సైట్లో ఉన్న డాక్యుమెంటే బయటకు వచ్చింది. వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ఉన్న డాక్యుమెంటే. జస్ట్ 2 నెలల క్రితమే అది, Feb 2026 అంటే. అసలు మొదట అలాంటి రూల్స్ రాసిందెవడు? మొన్నటికి మొన్న హర్ష అనే అతను ఈ రూల్స్ రాంగ్, అక్కడ పనిచేసే ఆయన ఒక హిందువుగా నిలబడి తన అస్తిత్వం కోసం నా అస్తిత్వం కోల్పోయేలా చేస్తున్నారని చెప్పి పోరాడాడు, ఈమెయిల్స్ పెట్టాడు, ప్రశ్నించగానే ఉద్యోగం నుంచి తీసేశారు కంప్లైంట్ చేస్తే. అండ్ ఒక ఫార్మర్ ఎంప్లాయీ, అక్కడే పనిచేసే ఆయన, మేనేజర్ ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు చేసే ఆయన కూడా అవును ఎవ్రీ మంత్ ఆడిట్ చేస్తారు, వచ్చినప్పుడు ఎవరైనా పొరపాటున బొట్టు పెట్టుకొని కనిపిస్తే పాయింట్స్ తీసేస్తారు ఆ స్టోర్కి అని చెప్పుకొచ్చాడు. బొట్టులు పెట్టుకుంటే హిందువులని చూపించుకుంటే పాయింట్లు తీసేస్తారా మీరు? అరే మరి షాపుకి వచ్చిన వాళ్ళు బొట్టు, సింధూరం, కాషాయదారం కట్టుకోవద్దు అని పెద్ద పెద్ద బోర్డింగులు పెట్టి రూల్స్ పెట్టండి. అలా ఉన్న వాళ్ళకి నో ఎంట్రీ అని చెప్పండి. దమ్ముందా? డబ్బులు కావాలా హిందువులవి? కానీ హిందువుకి సంబంధించిన చిహ్నాలు వాళ్ళ ముఖంలో ఉండకూడదా? అమ్మే వాళ్ళకు ఉండకూడదు కానీ కొనే వాళ్ళకు ఉండొచ్చా? ఒకప్పుడు ఔరంగజేబ్, ముఘల్స్ దురాక్రాంతులు ఇదే పని చేసేవాళ్ళు. బొట్టు పెట్టనిచ్చేవాళ్ళు కాదు, కాషాయం కట్టనిచ్చేవాళ్ళు కాదు. ఔరంగజేబ్ వారసులా వీళ్ళందరూ? వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా ఉంది ఈ రోజున? వీళ్ళ యాడ్స్ చూడండి, పొంగల్ యాడ్ అంటే ఇది. ఒక్కడి ముఖాన బొట్టు లేదు. వీళ్ళకి హిందువుల ఉనికి ఇష్టం లేకపోతే సరే, వాళ్ళతో బిజినెస్ కూడా చేయొద్దు కదా, మరి రాకండి అని చెప్పండి. మీ షాపులకి కొనుక్కునే వాడిని బొట్టు లేకుండా రమ్మనండి. నాన్ హిందూస్కి అమ్ముకోండి, నో బడీ కేర్స్. ఇలాంటివి తెలిసాక ఏదో 2 రోజులు అరిచామా, నెత్తినోరు మొత్తుకున్నామా అని కాదు. జస్ట్ బాయ్కాట్ లెన్స్ కార్డ్ కాదు, షో ద పవర్ ఆఫ్ హిందూ యూనిటీ. సంఘటన్ మే శక్తి హే. షేర్స్ ఉన్నాయా, సెల్ దెమ్ ఆఫ్. ఇలాంటి ఒక హిందూ ఫోబిక్ సంస్థలో భాగస్వామ్యులు కాకండి మీరు. ఇంత ద్వేషమా హిందువులంటే? ఇలా ఈ ఒక్క కంపెనీయే కాదు, ఎన్నో కంపెనీలు ఉండొచ్చు. బయటికి రండి, చెప్పండి, ప్రశ్నించండి. దేనికి అడ్డు వస్తున్నాయి మా నమ్మకాలు, మా చిహ్నాలు మీరున్న హిందూ దేశంలోనే అని చెప్పి. అరే అమెరికాలో కూడా పిల్లలు రోజు బొట్టు పెట్టుకుని స్కూళ్ళకి వెళ్తే బయట కనపడితే ముచ్చటగా అడుగుతారు, ఏంటది, ఎందుకు పెట్టుకున్నారు అని. ఆఫీసులకు పెట్టుకుని వెళ్ళినా ఎవరికి అడ్డు రాదు, తీయమని ఎవడు అడగడు ఏ రోజున. అలాంటిది హిందూ దేశంలో ఎందుకు ఈ ద్వేషం? ఎవరి మీద ఈ కోపం? ఇది మన ఉనికి, ఇది మన అస్తిత్వం. అండ్ ముసుగు వేసుకొని, ముసుగులో ఉన్నది అబ్బాయా అమ్మాయా కూడా తెలియనప్పుడు లేని ఇష్యూ. జస్ట్ ఒక బొట్టు పెట్టుకుంటే దేనికి అడ్డొస్తుంది అంటే హిందువులు అని చెప్పుకోవడానికి భయపడేలా చేయడం వీళ్ళ ప్లాన్. అరే నేను పెట్టుకుంటే వీళ్ళకి నేను హిందువుగా కనపడతాను, నన్ను చిన్న చూపు చూస్తారు అని ఒక గిల్ట్ ఫీలింగ్ తీసుకొచ్చేలా చేస్తున్నారు. మన అస్తిత్వాన్ని వదులుకునేలా చేస్తున్నారు, మనమే వద్దనుకునేలా చేస్తున్నారు. ఇదే వాళ్ళ ప్లాన్. సంఘటితమై పోరాడుదాం, ప్రశ్నిద్దాం, బాయ్కాట్ చేద్దాం.